బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి మరియు బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు పిట్టల శ్రీనివాస్ ముద్రాజ్ మాట్లాడుతూ కామారెడ్డి బహిరంగ సాక్షిగా బీసీ బంధువులకు 42% రిజర్వేషన్ ప్రకటించి ఈ కాంగ్రెస్ పార్టీ ఓసీ ఓట్లతో గద్దెనెక్కి ప్రభుత్వం ఏర్పాటు చేసి వారి మంత్రివర్గంలో కానీ ఎమ్మెల్యే టికెట్లలో కానీ బీసీలకు సరైన దామాషా పద్ధతి ప్రకారం గుర్తింపు ఇవ్వకుండా బీసీలకు తీవ్రమైన అన్యాయం చేయడం ద్వారా గర్జించిన బీసీ సంఘాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయగా స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ 42% రిజర్వేషన్ ప్రకటించి కాలయాపన చేసి కోర్టులలో వివాదాలు సృష్టించి బీసీలపై తీవ్రమైన అన్యాయం చేశారన్నారు. బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి మరియు బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు పిట్టల శ్రీనివాస్ ముదిరాజ్ మాట్లాడుతూ కామారెడ్డి బహిరంగ సాక్షిగా బీసీ బంధువులకు 42% రిజర్వేషన్ ప్రకటించి ఈ కాంగ్రెస్ పార్టీ బీసీ ఓట్లతో గద్దెనెక్కి ప్రభుత్వం ఏర్పాటు చేసి వారి మంత్రివర్గంలో కానీ ఎమ్మెల్యే టికెట్లలో కానీ బీసీలకు సరైన దామాషా పద్ధతి ప్రకారం గుర్తింపు ఇవ్వకుండా బీసీలకు తీవ్రమైన అన్యాయం చేయడం ద్వారా గర్జించిన బీసీ సంఘాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయగా స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ 42% రిజర్వేషన్ ప్రకటించి కాలయాపన చేసి కోర్టులతో వివాదాలు సృష్టించి బీసీలపై తీవ్రమైన అవమానాలు చేస్తూ నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన 23% రిజర్వేషన్లను కూడా ఇవ్వకుండా బీసీలను అవమానిస్తూ 17%కి దిగదార్చి బీసీలపై గల ద్వేషాన్ని రుజువు చేసిన ఈ ప్రభుత్వాన్ని బీజేపీ ఓబీసీ మోర్చా నల్గొండ శాఖ తీవ్రంగా ఖండిస్తూ బీసీలకు న్యాయం జరిగేంత వరకు ప్రజల పక్షాన నిలుస్తూ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చేంత వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగున నిలదీస్తుందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమక్షంలో ప్రతిజ్ఞ చేస్తూ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జాతీయ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు యాదవ్, బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఏరుకొండ హరి, జిల్లా ప్రధాన కార్యదర్శులు కంచర్ల విద్యాసాగర్ రెడ్డి, మండల వెంకన్న, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు పెరిక మునికుమార్, నారాల శంకర్, జిల్లా ఉపాధ్యక్షులు ఫకీర్ మోహన్ రెడ్డి, టూ టౌన్ పట్టణ అధ్యక్షులు మిర్యాల వెంకన్న, నరాల శంకర్, శాంతి స్వరూప్, బద్దం నగేష్, గురిచాల సైదులు, ఆవుల కోటి, పెరిక నరసింహ, నరేందర్ గౌడ్ తదితరులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. Vandilale